Hey guys, welcome back to my YouTube channel, Madhuri Memories. So we are in Miami. మేమైతే మియామీకి వచ్చేసాము. ఇది ఫ్లోరిడా అనే స్టేట్లో ఉంది, యూఎస్ఏలో. సో మేము ట్రిప్కి అయితే వచ్చేసాము. ఇక్కడ సమ్మర్ నడుస్తుందని చెప్పాను కదా చాలా వీడియోస్లో. సో అందుకే సమ్మర్ బీచ్ వైబ్స్ కోసం అయితే మేము మియామీకి వచ్చేసాము. సో మియామీలో ఉన్నాం కాబట్టి మేము ఎక్కడ ఉంటున్నాం అనేది చూపించేయాలి కదా. సో మేము ఇప్పుడు హోమ్ టూర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో ఇదే ఆ ఇల్లు. సో ఇల్లు గురించి చాలా ఉంది మాట్లాడడానికి. ఎప్పుడు హోటల్స్ ఎందుకు ఈసారి డిఫరెంట్గా ఇట్లా బీచ్ వైబ్స్ కొంచెం ఇట్లా వింటేజ్ స్టైల్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము ఇల్లు బుక్ చేసుకున్నాం అనమాట. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను కదా, ఇట్లా నాకు వింటేజ్ స్టైల్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి. సో అందుకనే ఈ రకంగా ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేసామన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి బీచ్ వచ్చేసి ఒక 2 minutes to 5 minutes వాక్ అనమాట. సో అది మెయిన్ రోడ్. సో ఇక్కడ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంతా ఇట్లా గ్రౌండ్ లెవెల్ వరకే ఉన్నాయి. చాలా ప్రైమ్ ఏరియాలోనే మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. సో దట్ మనకి షాపింగ్కి అయినా లేకపోతే బీచ్కి అయినా దగ్గరలో ఉండాలి కదా అని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇది ఇల్లు. ఒక్కసారి ఇంటికి ఒక లుక్ వేసేసుకోండి. ఇల్లంతా చెట్లు అండి. నేను ఇంటి లోపల కూడా చూపిస్తాను ఎలా ఉందో. మంచి వైబ్ ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో. సో ఈ ఇల్లు వచ్చేసి 1924లో కట్టారంట. అంటే ఆల్మోస్ట్ 100 years. మన తాతలు మన ముత్తాతలు నాటి ఇల్లు అనమాట ఇది, యుఎస్ఏలో. సో ఇక్కడ ఓనర్స్ ఉంటారండి. ఈ పార్ట్ మొత్తం ఓనర్స్ ఉంటారు. సో మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట ఇల్లు ఎయిర్బిఎన్బీస్కి. సో మనం లోపలికి వెళ్ళిపోదాం రండి, లెట్స్ గో. సో బేసిక్గా ఈ ఓనర్స్ డాగ్ లవర్స్ అంట. సో వీళ్ళ ఇంట్లో కూడా ఒక డాగ్ ఉంది. సో మేము మా భైరవన్ కూడా తీసుకొచ్చాము, చూపిస్తా. చూడండి ఇక్కడ కీప్ గేట్ క్లోజ్. వీళ్ళ ఇంట్లో డాగ్స్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి మా భైరవుడు. వీడు మా కోసం వెయిట్ చేస్తున్నాడు లోపలికి ఎప్పుడు వస్తామా అని చెప్పేసి. సో చూడండి మొత్తం ఇట్లా వుడెన్ హౌస్ లాగా, ఇది మొత్తం ఇట్లా వింటేజ్ స్టైల్, చాలా పాతలు అనమాట. మీరు లగ్జరియస్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంత పాతకాలం వీటి లాగా అయితే ఉంటుంది అనమాట. చాలా ఓల్డ్ ట్రీస్ అన్నీ ఉంటాయి. నేను మీకు చూపిస్తాను. నైట్ టైం కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఓనర్స్ అని చెప్పి అన్నాను కదా. సో ఇది మేము ఉండబోతున్న ఇల్లు అనమాట. ఇది అది ఇల్లు. అక్కడ ఇలా పెంకుల్లాగా కనిపిస్తుంది కదా, అది ఇల్లు. అండ్ ఇది ఇంటి బయట అన్నమాట. మా భైరవ్ గడ్ అయితే అసలు రాత్రి వచ్చామండి, వాడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు అంటే, వాడు అసలు ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. వాడికి చాలా నచ్చింది. అండ్ నాకు కూడా చాలా అంటే చాలా నచ్చింది. నేను మీకు ఆల్రెడీ ఐ థింక్ ఫిలడెల్ఫియా హోమ్ టూర్లో చెప్పినట్టున్నాను కదా, నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పి. ఇక్కడ చూడండి అసలు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. మేబీ ఓనర్స్ కూడా ప్లాంట్ లవర్స్ అనుకుంటా. సో ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయంటే చూడండి, అలోవీరా ప్లాంట్ కానీ, అది మనీ ప్లాంట్. అండ్ ఈ ట్రీ గురించి మాట్లాడాలి. ఈ ట్రీ చూపించండి. పెద్దగా చూడండి. ఇది మొత్తం ఇదంతా కూడా వచ్చింది. దాని బేస్ అక్కడ స్టార్ట్ అయింది బ్యాక్ సైడ్. సో ఈ ట్రీ వచ్చేసి 100 years ట్రీ అంట. అంటే ఆ చెట్టుకి 100 ఏళ్ళు పైన. కానీ ఇప్పటికీ కూడా అసలు ఎంత నీడనిస్తుంది చూడండి. అసలు మంచిగా ఆకులతోటి అసలు 100 years చెట్టు అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో నేను చూశాను. కానీ ఇంత హెల్తీగా అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇండియాలో కూడా. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకు కూడా ఆల్మోస్ట్ 100 years. అది ఇప్పుడు చచ్చిపోయింది. బట్ నేను యూఎస్కి వచ్చాక ఇదే చూడడం అనమాట. ఇంత పాత చెట్టు నిజంగా అసలు
ఈ దగ్గర ఇంకెలా చాలా ఉన్నాయి. అసలు చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. కింద చూడండి ముగ్గులు కూడా ఎంత బాగా వేసారో మన ఇండియా లాగా. మొత్తం ఇట్లా మండాల ఆర్ట్స్. ప్లేస్ చూడండి ఎంత బాగుందో. అసలు నాకు నిజంగా చాలా నచ్చిందండి. అలా చెట్ల మధ్యలో మంచిగా ఒక బ్యాక్ యార్డ్ సోఫా సెట్ అరేంజ్ చేశారు. యాక్చువల్గా నిన్న ఫ్లోరిడాలో చాలా వర్షం పడింది అనమాట. సో మేము వచ్చిన టైంకి అన్ని తడిసిపోయినాయి. ఇప్పుడు మార్నింగ్ అయ్యేటప్పటికి మళ్ళీ అన్నీ డ్రై అయిపోయినాయి. అంత ఎండగా కూడా ఉందన్నమాట. ఇక్కడ ఆబ్వియస్లీ బీచ్ ఉంది కాబట్టి హ్యూమిడిటీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మేము రాత్రి వచ్చేటప్పుడు ట్యాబ్లా రెస్టారెంట్ అని చెప్పి ఉంది, ఇండియన్ రెస్టారెంట్. సో మేము చికెన్ బిర్యానీ అండ్ మటన్ దమ్ బిర్యానీ తెచ్చుకొని ఇక్కడ కూర్చున్నాం ఇద్దరం, నేను మా హస్బెండ్ కూర్చొని మంచిగా అలా చెట్ల మధ్యలో తిన్నాం అనమాట. అసలు ఆ ఫీలింగే వేరు నిజంగా, అసలు మామూలుగా లేదు. ఇందాక నేను బయట నుంచొని మాట్లాడాను కదా ఇంటి బయట, అక్కడ చాలా ఎండగా అయితే ఉంది. సో లోపలికి రాగానే చల్లగా అయిపోయిందండి వెదర్, బికాస్ ఆఫ్ ట్రీస్. ఇన్ని ట్రీస్ ఉన్నాయి కాబట్టి చల్లంటి వాతావరణం అయితే ఉంది. బీచెస్ దగ్గర తెలుసు కదా యూజువల్గా ఎంత వేడిగా ఉంటుందో, బట్ ట్రీస్ ని పెంచుకోవడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్. అండ్ ఆల్సో వీళ్ళ దగ్గర చాలా మంచి ప్లాంట్స్ ఉన్నాయి. పిచ్చి పిచ్చి ప్లాంట్స్ కూడా పెంచుకోవట్లేదు వీళ్ళు, మంచిగా ఇట్లా హెల్త్ కి బెనిఫిట్స్ ఉన్న ప్లాంట్స్ కూడా వీళ్ళు పెంచుకుంటున్నారు అనమాట. అసలు ఈ ఉయ్యాలు చూడండి ఎంత బాగుందో. నేనైతే ఫస్ట్ రాగానే వచ్చి ఉయ్యాలలోనే కూర్చున్నాను. నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం అనమాట. చిన్నప్పుడు తెగ ఊగేదాన్ని. సో మంచిగా ఇట్లా ఉయ్యాల్లో ఊగుంటా తిన్నాను నేను రాత్రి చికెన్ బిర్యానీ. సో ఇదైతే బయట వ్యూ. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం, మా రూమ్ చూపిస్తాను. మాది సింగిల్ బెడ్రూమే అనమాట. సో మా ఇద్దరికి సరిపోతుందని చెప్పేసి మేము ఆ రూమ్ తీసుకున్నాము. సో లోపలికి వెళ్ళిపోతాం. రైట్, రూమ్ చెప్పాను కదా మొత్తం ఇట్లా వింటేజ్ స్టైల్లో ఉంటుంది. పాత ఇల్లు అనమాట, అయినా కూడా స్టిల్ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు అంటే మీరే చూడొచ్చు. ప్లాంట్స్ ని పెంచుకుంటూ అంతా నాకు చాలా అంటే చాలా నచ్చింది. సో మన రూమ్ లోకి వెళ్ళిపోదాం రండి. సో ఇదే మా రూమ్. చిన్న రూమే, సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. కానీ మా ఇద్దరికి సరిపోతుంది అని చెప్పేసి మేము ఈ రూమ్ తీసుకున్నాము. సో అసలు ఇక్కడ పోర్ట్రేట్స్ చూడండి ఎన్ని పోర్ట్రేట్స్ ఉన్నాయో. సో ఈ ఇంటి ఓనర్ చాలా ప్లేసెస్ కి తిరిగారంట. సో తను వెళ్ళిన ప్రతి ప్లేస్ లో ఇట్లా పోర్ట్రేట్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది మొత్తము పెయింటింగ్స్ కి బాగా ఫేమస్ అంటండి. సో ఎక్కడ చూసినా ఎవరి ఇళ్లలో చూసినా ఇక్కడ పెయింటింగ్స్ చాలా ఉంటాయంట. అందరి ఇళ్లలో కూడా పెయింటింగ్స్ చాలా ఉంటాయంట. సో మేబీ తను కూడా ఆర్ట్ లవర్ అనుకుంటా. సో అందుకనే తను మొత్తం అసలు రూమ్ అంతా కూడా పెయింటింగ్సే ఉన్నాయన్నమాట. ఇది చూడండి, నేను రాత్రి పడుకునేటప్పుడు ఈ బొమ్మను చూసి మా అమ్మాయి బొమ్మ అనుకున్నాను. యాక్చువల్గా నాకు రాత్రి అంతగా కనిపించలేదు. ఇది అమ్మాయి ఫేస్ లాగా, ఇది హెయిర్ లాగా అనిపించింది. కానీ మార్నింగ్ చూస్తేనేమో ఇది స్వానా, దీని ఏమంటారు, కొంగ, క్రెయిన్ బొమ్మ. సో యా, క్రెయిన్ ఒక్కపడి. సో ఇది మా రూమ్. చెప్పాను కదండి చాలా పాత ఇల్లు అని చెప్పేసి. నేను విండో వేసి ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎప్పుడూ చూడలేదు. సో వీళ్ళు ఇంకా ఈ టైప్ ఆఫ్ ఏసీస్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ చూడండి స్ప్లిట్ ఏసీ, మనం ఇండియాలో చూస్తాం కదా స్ప్లిట్ ఏసీస్. యుఎస్ లో అయితే కమ్యూనిటీస్ లో అయినా ఓన్ హౌసెస్ లో అయినా కూడా సెంట్రల్ ఏసీసే ఉంటాయి అన్నమాట. ఈ టైప్ ఏసీస్ చాలా తక్కువ. ఎప్పుడో కట్టిన ఇల్లు కదండి, సో సెంట్రల్ ఏసీ పెట్టుకోవడం అంతా చాలా కష్టం కదా, మొత్తం అదంతా పడగొట్టాలి. అందుకనే వీళ్ళు ఇప్పటికీ కూడా స్ప్లిట్ ఏసీస్ మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, ఇది చూడండి పైన ఇలా మనము ఊర్లలో చూస్తాం కదా పెంకుటిల్లులకి ఇలా ఉంటుంది. సో ఆ రకంగా పెట్టుకున్నాను అన్నమాట ఇదంతా.
సో ఇది చూడండి, ఇది కబోర్డ్ అనుకునేరు కానీ వీళ్ళు టీవీ అరేంజ్ చేశారనమాట. ఓకే, టీవీ, మైక్రో ఓవెన్ అరేంజ్ చేసి ఇచ్చారు. మేము ఇప్పటి వరకు అయితే మేము వాడలేదు టీవీ, ఎందుకంటే ట్రిప్కి వచ్చి కూడా టీవీ ఎవరు చూస్తారు చెప్పండి, మనం బయటికి వెళ్ళి ఊరిని ఎక్స్ప్లోర్ చేయాలి కదా. సో ఇదిగోండి చిన్న ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఇదిగోండి మేము కోకోనట్ వాటర్ పెట్టుకున్నాం ఫ్రిడ్జ్ లో. ఇక్కడ చాలా వేడిగా ఉంది. నెక్స్ట్ వాష్రూమ్. బీచ్ లో ఇట్లా అంబ్రెలాస్ వేసుకొని కూర్చుంటారు కదండి, పెద్ద అంబ్రెలా. సో వీళ్ళు మాకు ఆల్రెడీ డిస్క్రిప్షన్ లో పెట్టారు అనమాట, అంబ్రెలాస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో మాకు అంబ్రెలాస్ కూడా ఇచ్చారు. మంచిగా బీచ్ లో ఇట్లా అంబ్రెలాస్ వేసుకొని కూర్చుంటే ఎంత బాగుంటది కదా, ఎండ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇది చాలా మస్ట్. ఇదిగోండి సన్ స్క్రీన్ మస్ట్, స్పెషల్లీ యుఎస్ లో బీచ్ ఏరియాస్ లో సన్ స్క్రీన్స్ మస్ట్ అనమాట. బాడీ చాలా ట్యాన్ అయిపోతుంది. సో సన్ స్క్రీన్స్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి. హెయిర్ డ్రైయర్, వైప్స్ ఇచ్చారు, అండ్ ఆల్సో స్టీమర్ ఐరన్ చేసుకోవడానికి, ఇదిగోండి ఇట్లా బట్టలు వేసుకోవడానికి కూడా ఇది ఒక బాస్కెట్ ఇచ్చారు, ఎక్స్ట్రా టవల్స్. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్ గా అరేంజ్ చేశారు. ఇది కూడా ఇయర్ క్లీన్ చేసుకోవడానికి కానీ క్యూట్ గా ఉంది కదా. ఇదిగో చూడండి, ఎక్కడ చూసినా పోర్ట్రేట్స్ అండి. సరదాగా అలా సాయంత్రం బీచ్కి అయితే వచ్చేసామండి, మయామి బీచ్కి. మా ఇంటి దగ్గర నుంచి ఒక 2 minutes వాక్ ఉందని చెప్పి అన్నాను కదా. మయామి బీచ్లో నాకైతే బికినీ అందాలు కూడా కనిపించాయి. బీచ్ నుండి బయటకు వచ్చేసాక మంచిగా ఫ్రెష్ వాటర్ తోటి స్నానం చేయడానికి అక్కడ ఒకటి ట్యాప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో చాలా మంది అక్కడ బాత్ చేస్తున్నారు అనమాట. ఎంత ఎండగా ఉందంటే నిజంగా ఆల్మోస్ట్ 33 to 34 degrees ఉంది. యూఎస్లో 34 degrees అంటే తక్కువేమీ కాదండి, చాలా ఎక్కువ. అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 42 to 44 degrees అనమాట. మొత్తం వైట్ శాండ్. నిజంగా చాలా నచ్చింది నాకైతే. మేము యాక్చువల్గా వీక్ డే వచ్చాము, సో జనాలు ఎక్కువ కనిపించలేదు. ఆఫ్టర్ 5 o'clockకి చాలామంది వచ్చారు ఇక్కడ బీచ్ దగ్గరికి. వాటర్ కలర్ కూడా చాలా బ్లూ కలర్లో ఉంది. స్టార్టింగ్ మొత్తం స్కై బ్లూ కలర్లో ఉండి తర్వాత అంతా డార్క్ బ్లూ కలర్లో ఉంది. ఇక్కడ ఎవరు యోగా నేర్పిస్తున్నా చూడండి, అది కూడా మిట్ట మధ్యాహ్నం 3 o'clockకి. మా హస్బెండ్ నడవలేక నడుస్తున్నారు. భైరవ్ గారు కూడా ఫస్ట్ టైం అనమాట బీచ్కి. వాడైతే సూపర్గా ఎంజాయ్ చేశాడు బీచ్లో. బీచ్లో చాలామంది సర్ఫింగ్ కూడా చేశారు. నేను సర్ఫింగ్ చూడడం కూడా ఫస్ట్ టైం. అండ్ చాలామంది వాళ్ళ డాగ్స్ని కూడా తీసుకొచ్చారు వాక్కి. వాళ్ళ డాగ్స్ కూడా బీచ్లోకి వెళ్ళి బెల్ట్ లేకుండా మరీ ఆడుకున్నాయండి. నేను చూసి నిజంగా షాక్ అయ్యాను. బీచ్కి రాగానే నాకైతే మంచిగా మురమరాలు మిక్చర్, ఉల్లిపాయ బజ్జీ తినాలనిపించిందండి. మన ఇండియాలో అయితే బీచ్ దగ్గరలో మంచిగా అమ్ముతారు కదా, బట్ ఇక్కడ అలా ఏమీ ఉండవు. నేను వ్లాగ్ అయితే ఎక్కువసేపు రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే నేను వ్లాగ్ రికార్డ్ చేస్తూ ఉంటే టైం స్పెండ్ చేయలేము కదా మా వాళ్ళతోటి. అందుకనే నేను కొంచెమే రికార్డ్ చేసి పెడుతున్నాను వీడియోలో. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్లోరిడాలో బీచ్ హోమ్ టూర్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేయండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బై బై.